చెప్పండి. ఎట్లా చూస్తారు ఇక్కడ రైతులు ఇప్పుడు ఈడ న్యాయ పోరాటం కావాలి అని చెప్పేసి ఇక్కడ హైదర్ కూడా రైతులంతా ఇక్కడ దీక్ష చేయడం అనేది జరిగింది. ఈ 32 ఎకరాలకు ప్రభుత్వం ఏమైనా నోటీస్ ఇచ్చిందా ఇక్కడ ఉన్న రైతులకు? చూడండి, నోటీస్ ఇచ్చినా నోటీస్ ఇవ్వకపోయినా ప్రభుత్వానికి అవసరం ఉంటే తీసుకోమను, కానీ రైతులకు అన్యాయం చేయొద్దు. ఏదైతే నీ ప్రభుత్వ భూమిని వేలమేస్తే ఏమొస్తుందో రైతులకు కూడా ఆ వేలం పాటలు వచ్చిన రేటును వాళ్ళకి ఇచ్చేస్తే నువ్వు గవర్నమెంట్ ఎంత హ్యాపీగా ఉన్నదో రైతులు కూడా అంత హ్యాపీగా ఉంటారు. అంతే తప్ప నీ గవర్నమెంట్ ల్యాండ్కి అయితే ఒక లెక్క, నా తాత ముత్తాతలు సంపాదించిన పొలానికి ఒక లెక్క అంటే అది కుదరదు. అది న్యాయం కాదు, అది ధర్మం కాదు. చలో రైట్. ఎంత ఉంది మరి ఇక్కడ ఎకరం పొలం ఎంత నడుస్తుంటుంది రేట్? పొలం కూడా అంటలేను, ఇక్కడ 50 కోట్లు ఉంది అంటున్నారు. నేను అంటున్నది వేలమేమంటున్నా. వేలం వేస్తే వేలంలో ఏ రేట్ వస్తే ఆ రేటే రైతుకి ఇచ్చేయి, నువ్వు డబ్బులు కట్టు. మేమంతా వేలపాట వాడతారండి. హయ్యెస్ట్ ఎవడైతే వాడు ఆ రేటు నువ్వు డబ్బులు కట్టు, తీసుకో, రైతు నీకు ఇచ్చేస్తాడు. అంతే తప్ప నువ్వు ఎందుకు హింసిస్తావు, ఎందుకు పీడిస్తావు? అంటే ఇక్కడ డెవలప్మెంట్ అని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నది కదా. ప్రభుత్వం అనేది ప్రతి రూపాయిని కూడా డెవలప్మెంట్కే ఉపయోగిస్తుంది, ఉపయోగించాలి కూడా. ప్రజా సంక్షేమం కోసం ఇచ్చేది కూడా డెవలప్మెంటే లెక్క. నువ్వు హాస్పిటల్ కట్టినా, నువ్వు ఒక కళాశాల కట్టినా అది కూడా డెవలప్మెంటే. అదేం వృధా పోదు. పాఠశాల కడితే వృధానా? కొన్ని లక్షల మంది విద్యార్థులు చదువుకుంటేనే ఆ చదువు వల్లనే ఈ దేశం డెవలప్ అవుతుంది. అది విత్తనము. ఒక హాస్పిటల్ కడితే అక్కడ రోగగ్రస్తుడు పోయి బాగా అయిపోతే మళ్ళీ సమాజానికి సేవ చేస్తాడు, అది డెవలప్మెంటే. ఏమనుకుంటుంది అంటే పాఠశాలకు పెట్టినా హాస్పిటల్కి పెట్టినా ఏదో అది వృధా ఖర్చు అని ప్రభుత్వం భావించడం తప్పు. మరి ఇప్పుడు మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు? ఇక్కడ రైతుకు కోకాపేటలో నువ్వు యాక్షన్ పెడితే రేటు వచ్చిందో ఇక్కడ కూడా అదే రేటు, హైదర్గూడలో కూడా రైతుకు అదే రేటు నువ్వు చెల్లించాలి. ఏకైక డిమాండ్, ఒకటే డిమాండ్. ఇది పరిస్థితి. అంటే వేలం పాటతోటి 32 ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకోవాలి. అక్కడ ఎవరైతే వేలం పాట పాడతారో, ఎవరైతే ఎక్కువ డబ్బులు పెడతారో వాళ్ళకి రైతులు అమ్ముకుంటారో ఆ పైసలు ప్రభుత్వం కట్టియాలి, మధ్యవర్తిగా పనిచేయాలి తప్ప కానీ ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేయొద్దు అని చెప్పేసి ఇక్కడ వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తోరం, ఆద్య టీవీ, హైదరాబాద్.